హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక టైం లూప్ సినిమా చూద్దాం. ఇది ఇండియన్ మూవీ. కొరియన్ సినిమాలకే టఫ్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వన్ లైనర్ ఏంటంటే, హీరోయిన్ అనుకోకుండా టీవీని అడ్జస్ట్ చేయబోయి 25 ఏళ్ల క్రితం జీవిస్తున్న చిన్న బాబుతో కనెక్ట్ అయింది. ఆ బాబు ఉన్న టైం జోన్ లో ఒక మర్డర్ జరిగింది. ఆ కేసులో చిన్న పిల్లాడు చనిపోతాడని ముందే తెలుసుకున్న హీరోయిన్ అతన్ని కాపాడుతోంది. తను ఆ పిల్లాడిని కాపాడడం వల్ల ప్రస్తుత టైం లైన్ లో ఈమె జీవితమే మారిపోయింది. తన కూతురు కనిపించకుండా పోవడంతో ఆమె తల్లడిల్లిపోయింది. చాలా ట్విస్టులు టర్న్స్ ఉండే సినిమాను ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా పేరు దోబారా, అంటే 2/12. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. 1996లో సినిమా స్టార్ట్ అయింది. ఒక పిల్లాడు టీవీ షాపు ముందు వచ్చి ఆగాడు. ఇతని పేరు ఆనీ. అక్కడున్న టీవీలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడిందని, చాలా నష్టం జరగబోతోందని న్యూస్ వస్తోంది. వర్షం పడుతుంటే అతడు ఇంటికెళ్లాడు. అతని పేరెంట్స్ విడిపోయారు. తల్లితో ఈ పిల్లాడు ఉంటున్నాడు. ఆమె ఒక ఆర్కిటెక్ట్. ఆ ఊరిలో కట్టబోయే పెద్ద హాస్పిటల్ కు ఆమెనే డిజైన్ గీస్తోంది. వాళ్ళ అమ్మ చాలా సీరియస్ గా పనిచేస్తుంటే అక్కడికి వెళ్లిన ఆనీ అభిషేక్ వచ్చాడా అని అడిగాడు. అభిషేక్ అంటే ఇతని యొక్క క్లోజ్ ఫ్రెండ్. అతడు తిన్న తర్వాత తన రూమ్ కు వచ్చాడు. అతని రూమ్ లో సెపరేట్ గా టీవీ ఉంటుంది. అందులో పాత వీడియో కెమెరా కనెక్ట్ చేసి చూస్తున్నాడు. చిన్న వయసులో తన తండ్రితో కలిసి తీసుకున్న వీడియోను చూసి నాన్నను మిస్ అవుతున్నట్లు ఫీల్ అయ్యాడు. గాలికి కిటికీలు కొట్టుకుంటుంటే అటువైపు వెళ్ళాడు. బయట చూస్తే ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఇతని ఎదురు ఇంట్లో రాజు అని ఒక అతడు ఉంటాడు. ఆ ఇంట్లో అతని భార్య కూడా ఉంటుంది. ఆ ఇంట్లో లేడీ ఉన్నట్లు అతనికి ఒక నీడ కనిపించింది. అది రాజు యొక్క భార్య అనుకుని కిటికీ మూసేసి ఆని పనుకోవడానికి వెళ్ళాడు. మెయిన్ డోర్ గాలికి కొట్టుకుంటుంటే దాన్ని మూయడానికి ఆని వాళ్ళ అమ్మ వెళ్ళింది. ఆ రాత్రి పూట ఒక టాక్సీ రాజు ఇంటి ముందుకు వచ్చి ఆగడం ఆమె చూసింది. టాక్సీలోంచి రాజు భార్య దిగి వస్తోంది. అయితే ఇంతకు ముందు ఆని చూసింది ఎవరిని అని మనకు అనిపిస్తుంటుంది. అది చూసి ఆమె పడుకోవడానికి వెళ్ళింది. కానీ ఆనీకి రాత్రి నిద్ర పట్టకపోవడం వల్ల వాళ్ళ నాన్న కోసం ఒక వీడియోను రికార్డ్ చేశాడు. నాన్న బాగున్నారా, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అని మాట్లాడుతున్నాడు. అప్పుడే సడన్ గా రాజు ఇంటి నుంచి భయంకరమైన శబ్దం వినిపించింది. ఏంట్రా అని కిటికీ గుండా ఆ ఇంటి వైపు తొంగి చూశాడు. రాజుకు అతని భార్యకు బాగా గొడవ జరుగుతోంది. అది చూసి భయపడిపోయిన ఆని వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి ఆమెను లేపుతున్నాడు. కానీ ఆమె బాగా టైర్డ్ కావడం వల్ల బాగా నిద్రపోతోంది. టక్కుని ఆని ఏం చేశాడంటే రెయిన్ కోట్ వేసుకుని చేతిలో టార్చ్ తీసుకుని నేనే చూస్తా అని ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి చూస్తే రాజు భార్య రక్తపు మడుగులో పడి ఉంది. ఈ అబ్బాయి వెనకే చాలా క్రూరంగా రాజు నిలబడి ఉన్నాడు. వారిద్దరి మధ్య జరిగిన గొడవలో రాజు తన భార్యను చంపేశాడు. ఇదంతా చూసిన ఒకే ఒక ప్రత్యక్ష సాక్షి ఈ అబ్బాయే. ఆనీని చూసిన రాజు అతన్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు భయపడిపోయిన ఆని అతని నుంచి ఎస్కేప్ అవుతున్నాడు. అతని నుంచి తప్పించుకోవడానికి వేగంగా వస్తున్నాడు. ఇంకోవైపు ఒక పెద్ద వెహికల్ చాలా వేగంగా అటువైపు వెళ్తోంది. అనుకోకుండా వెహికల్ ఢీకొట్టడంతో ఆని అక్కడికక్కడే చనిపోయాడు. అతడు చనిపోయేటప్పుడు కరెక్ట్ గా టైం 2:12. ఇప్పుడు సీన్ కట్ చేశారు. ఇంతసేపు మనం చూసింది 1996 లో జరిగింది. ఇప్పుడు 2022. ఈ సినిమా హీరోయిన్ అంటారాను చూపించారు. బాగా నిద్రపోతున్న ఆమె అమ్మ అని ఒక పిలుపుతో లేచింది. ఏంట్రా అని చూస్తే పక్క రూమ్ లో ఈమె కూతురు పడుకుని ఉంది. ఆమె తల్లి దగ్గరకు వచ్చింది. ఆమెకేదో పీడకల వచ్చినట్లుంది. భయపడిపోయి తల్లి దగ్గరకు వచ్చింది. కూతుర్ని బుజ్జగించి పడుకోబెట్టింది. ఆ తర్వాత భర్తతో మాట్లాడుతూ అంటారా హాల్ కు వచ్చింది. హీరోయిన్ యొక్క హస్బెండ్ వికాస్ ఒక పెద్ద హోటల్లో పనిచేస్తున్నాడు. అతడు ఇంకా ఇంటికి రాలేదు. అందువల్ల ఫోన్ చేసి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతోంది. యాక్చువల్ గా వీళ్ళు కొత్తగా ఒక ఇంటికి నివాసానికి వచ్చారు. ఇంకా ఆ ఇంట్లో వస్తువులు కూడా సెట్ చేయలేదు. అప్పుడు వికాస్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ హోటల్లో చాలా మంది గెస్టులు వచ్చారు, నేను రావడానికి ఇప్పుడు కుదరదు. నువ్వేం చేస్తావంటే అభిషేక్ ను షీలా ఆంటీని ఇద్దరిని రేపు డిన్నర్ కి ఇన్వైట్ చెయ్యి అని చెప్పాడు. అప్పుడు ఈమె కూడా సరేనని చెప్పి ఫోన్ కట్ చేసి నిద్రపోవడానికి వెళ్ళింది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక రూమ్ లోంచి ఒక విధమైన సౌండ్ వినిపిస్తోంది. ఏంట్రా సౌండ్ అని ఆమె ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తుంటే అప్పుడే ఆ రూమ్ గురించి చెప్తున్నారు. ఆ రూమ్ వేరెవరిదో కాదు, 1996 లో ఆనీ అని ఒక అతన్ని చూసాం కదా, అతని యొక్క రూమే ఇది. ఆనీ యొక్క ఇంటికే ఇప్పుడు వీళ్ళు నివాసానికి వచ్చారు. ఆ రూమ్ చూసిన తర్వాత ఎక్కడి నుంచో సౌండ్ వచ్చింది అని మళ్ళీ నిద్రపోవడానికి వెళ్ళింది. సీన్ కట్ చేసి మరుసటి రోజు
షీలా అనే ఆంటీని చూపించారు. ఆమె ఆకాశాన్ని చూస్తూ ఆ రోజు సంఘటన జరిగిన రోజు కూడా ఇలాగే ఉండింది అని అంటోంది. తనలో తనే మాట్లాడుకుంటుంటే అభిషేక్ అక్కడికి వచ్చి ఏంటి షీలా ఆంటీ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని అడుగుతున్నాడు. నేను వెళ్తున్నాను, మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. హీరోయిన్ యొక్క హస్బెండ్ వికాస్ వీరిద్దరినే ఇన్వైట్ చేయమని చెప్పాడు. అప్పుడు అభిషేక్ వెళ్ళబోతుంటే హీరోయిన్ అక్కడికి వచ్చింది. రాత్రికి ఏ ప్లాన్స్ పెట్టుకోవద్దండి, మా ఇంట్లోనే డిన్నర్ ఉంటుంది, తప్పకుండా రావాలని చెప్పింది. ఇప్పుడు హీరోయిన్ తన కూతురుని తీసుకుని కారులో వెళ్తోంది. అప్పుడు రేడియోలో వెదర్ గురించి న్యూస్ వస్తోంది. జియో స్ట్రోమ్ గురించి చెప్తున్నారు. ఇది మొబైల్ ఇంటర్నెట్ కేబుల్ మాత్రమే కాదు, ఫ్లైట్ లో ఉన్న రాడార్ ను కూడా కొలాప్స్ చేస్తుందని, ఆ లెవెల్లో వినాశనం ఉంటుందని న్యూస్ వస్తోంది. ఇదంతా విన్న హీరోయిన్ కూతురును స్విమ్మింగ్ క్లాస్ కు తీసుకెళ్లింది. ఆ తర్వాత స్కూల్లో వదిలేసింది. అదే ఊర్లో ఉన్న హాస్పిటల్ కు డ్యూటీకి వెళ్ళింది. హాస్పిటల్ పేరు బ్లూ క్రాస్. అక్కడ తను నర్సుగా పనిచేస్తోంది. అక్కడ చీఫ్ సర్జన్ ఉంటాడు, అతని పేరు సేతుపతి. హీరోయిన్ తో ఏమంటున్నాడంటే నీకున్న టాలెంట్ కు నువ్వు పెద్ద సర్జన్ కాగలవు, కానీ ఎందుకు ట్రై చేయట్లేదు అంటుంటాడు. లేదండి, ఇప్పుడు కూడా నేను సంతోషంగానే ఉన్నా అని హీరోయిన్ చెప్పింది. సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చింది. ఆమె హస్బెండ్ ఆల్రెడీ వచ్చాడు. ఇక ఇద్దరు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటుంటే మనకు తెలియవచ్చింది ఏంటంటే ఏదో ఒక విషయంపై వీరిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఇదే టైంలో హీరోయిన్ కూతురు అవంతిక అమ్మా అమ్మా అని పిలుస్తోంది. ఏంట్రా అని చూస్తే యానీ రూమ్ లో ఉండే పాత టీవీని ఈ అమ్మాయి చూస్తోంది. అప్పుడు వికాస్ కూడా ఆ రూమ్ లోకి వచ్చాడు. ఆ టీవీకి అన్ని కనెక్ట్ చేసి అక్కడ వీడియో కెమెరా ఉంటుంది కదా, దాన్ని కూడా కనెక్ట్ చేశాడు. 1996లో యానీ వాళ్ళ నాన్నతో ఉన్న వీడియోలు చూసేవాడు కదా, అవే ఇప్పుడు ప్లే అవుతున్నాయి. ఆ తర్వాత వాళ్ళ నాన్న కోసం ఒక వీడియోను రికార్డ్ చేశాడు కదా, అది కూడా ప్లే అయింది. ఇది చూసి అతడెవరు అని అవంతిక అడిగింది. సీన్ కట్ చేసి డిన్నర్ కు వచ్చిన అభిషేక్ షీలా ఆంటీని చూపించారు. యానీ ఎవరు అని అభిషేక్ ను వీరడిగారు. అతడు నా బెస్ట్ ఫ్రెండ్ అని యానీ గురించి చాలా విషయాలు చెప్పాడు. ఫ్లాష్ బ్యాక్ లో అభిషేక్ ఇంటికి వచ్చాడా అని యానీ వాళ్ళ అమ్మని అడుగుతాడు కదా, ఆ అభిషేక్ ఇతడే. ఈ టీవీలోనే నేను యానీ సినిమాలు చూసేవాళ్ళం అని అతడు చెప్పాడు. ఇంకోవైపు షీలా ఆంటీ ఏం చేస్తోందంటే బాల్కనీ దగ్గర నిలబడి ఆపోజిట్ లో ఉన్న రాజు ఇంటి వైపు చూస్తోంది. ఆమె దిగులుగా చూస్తుంటే వెనకే అభిషేక్ వచ్చాడు. సుమారు 24 ఏళ్ల క్రితం ఈ ఆపోజిట్ ఇంట్లో రాజు అనే ఒక అతడు తన భార్యను చంపాడు. అది చూసిన ఒకే ఒక సాక్షి యానీనే. అతడు కూడా చూసి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ లో చనిపోయాడని చెబుతుంటే ఆపరా అని అభిషేక్ ను షీలా ఆంటీ బాగా తిడుతోంది. ఎందుకంటే వీరు యానీ ఇంటికి వచ్చారు, వీరికి ఇవన్నీ తెలియాలి కదా అంటుంటాడు. ఎందుకు ఆ ఇంటి గురించి మాట్లాడిన ప్రతిసారి నా నోరు మూయడానికి ప్రయత్నిస్తారు అని అభిషేక్ అంటుంటాడు. నువ్వేమైనా చెప్పుకో, కానీ నా ఎదురుగా కాదు అని కోపంగా షీలా ఆంటీ వెళ్ళిపోయింది. ఎందుకు ఈమె కోప్పడి వెళ్ళిపోతోంది అని ఆమె వెనకే అభిషేక్ వెళ్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ భార్య భర్తలు ఏం చేశారంటే దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఒక న్యూస్ పేపర్ లో కనిపించాయి. దీన్ని బట్టి వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆపోజిట్ ఇంట్లో ఉండే రాజు అనే అతడు తన భార్యను చంపాడు. అదంతా ఈ ఇంట్లో ఉన్న యానీ బాల్కనీ గుండా చూశాడు. చెక్ చేయడం కోసం ఆ ఇంట్లోకి వెళ్లిన యానీ డెడ్ బాడీని చూసి బయటకు వచ్చేటప్పుడు రాజు అతన్ని చూశాడు. అతని నుంచి తప్పించుకోవడానికి వేగంగా వచ్చిన యానీని ఒక ఫైర్ ఇంజన్ ఢీ కొట్టింది. అక్కడికక్కడే అతడు చనిపోయాడని న్యూస్ లో ఉంది. ఇదంతా కనిపెట్టి రాజును జైల్లో కూడా వేశారు. పోలీసులకు రాజు ఏం చెప్పాడంటే ఆ రోజు రాత్రి యానీ గాని నా ఇంటికి రాకపోతే ఎవరికీ తెలియకుండా నా భార్య యొక్క డెడ్ బాడీని పక్కనున్న షుగర్ ఫ్యాక్టరీలో పాతి పెట్టేవాడిని. ఇదంతా బయటకు తెలిసేదే కాదు అని మీడియా ముందు అతడు చెప్పాడు. ఆ తర్వాత జైల్లోనే సూసైడ్ చేసుకుని అతడు కూడా చనిపోయాడు. ఇంత విషయం జరిగిందా అని వికాస్ చదువుతూ హీరోయిన్ కు చెప్తున్నాడు. ఇదే టైంలో హీరోయిన్ తన భర్త ప్యాకెట్ లో చేయి పెడితే కీ కార్డ్ ఎస్కే అని రాసిన లైటర్ ను చూసింది. ఏంటిది అని అడిగితే ఒక గెస్ట్ మర్చిపోయారు, దాన్ని రేపు రిసెప్షన్ లో ఇవ్వాలి అంటుంటాడు. కానీ అతడు చెప్పేది అబద్ధం అని ఆమెకు అర్థమైంది. ఎందుకంటే వికాస్ వేరే అమ్మాయితో అఫైర్ లో ఉన్నాడని ఆమెకు డౌట్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ లోనే వెళ్లి పడుకుంది. రాత్రిపూట బాగా వర్షం పడుతోంది. అదే టైంలో యానీ రూమ్ లోంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏ శబ్దమో చూద్దామని ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే టీవీ నడుస్తోంది. ఆమె స్విచ్ ఆఫ్ చేసింది, కానీ టీవీ ఆఫ్ కావడం లేదు. అదే టైంలో పిడుగు పడినట్లు పెద్ద శబ్దం వచ్చింది. 1996లో కూడా పిడుగుపడి పెద్ద సౌండ్ వినిపించింది. అప్పుడే ఒక మిరాకిల్ జరిగింది. 1996లో ఉండే యానీకి 2022లో ఉన్న హీరోయిన్ ఈ టీవీ ద్వారా కనెక్ట్ అయ్యారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఎవరు మీరు, నా టీవీలో ఏం చేస్తున్నారు అని యానీ అడుగుతున్నాడు. చిన్న నీ పేరు యానీనేనా అని హీరోయిన్ అడుగుతోంది. అవును, మీకెలా తెలుసు అని
అంటుంటే అభిషేక్ చెప్పాడని ఆమె అంది. అభిషేక అతడు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అంటుంటే అతడు నాకు కూడా ఫ్రెండే అని హీరోయిన్ చెప్పింది. హీరోయిన్ ఆశ్చర్యంగా మాట్లాడుతుంటే అప్పుడు ఏం జరిగిందంటే పక్కింట్లో ఉన్న రాజు ఇంటి నుంచి సౌండ్ వస్తుంది కదా, అది హీరోయిన్ కు కూడా వినిపించింది. ఆ సౌండ్ వినిపించగానే కిటికీ గుండా దాన్ని చూడ్డానికి యానీ వెళ్ళాడు. అప్పుడు హీరోయిన్ యానీ దయచేసి నువ్వు అటువైపు వెళ్ళకూడదు, వెళ్తే నువ్వు చనిపోతావు అని అంటుంది. అది విన్న యానీ ఏంటి అటువైపు వెళ్తే చచ్చిపోతానా, ఎవరు మీరు, నన్ను అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు, మీరెవరో నాకు తెలియదే అని అంటుంటే ఇదిగో చూడు బాబు నా పేరు ఆంటారా, బ్లూ క్రాస్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నా అని చెప్తోంది. అప్పుడు టక్కున యానీ ఏమంటున్నాడంటే బ్లూ క్రాస్ హాస్పిటలా, నేనేమైనా వెర్రోనని అనుకుంటున్నారా ఏంటి, ఆ హాస్పిటల్ ని ఇంకా కట్టనే లేదు, మా అమ్మే ఆ హాస్పిటల్ కు డిజైన్ వేస్తోంది, నాకేమీ తెలియదు అనుకోకండి అని అంటుంటే అయ్యో బాబు అది 2010 లోనే స్టార్ట్ చేశారు, నువ్విప్పుడు ఉన్న టైం 1996 కానీ నేను 2022లో ఉన్నాను, అయ్యో నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి అని ఇంతకు ముందు ఆమె భర్త ల్యాప్టాప్ లో ఈ కేసు గురించి బ్రౌజ్ చేశాడు కదా, ఆ న్యూస్ పేపర్ బిట్ తీసుకొచ్చి ఇతనికి చూపించింది. ఇదిగో చూడు తమ్ముడు, ఇప్పుడు గాని నువ్వు అటువైపు వెళ్ళావంటే అక్కడ జరిగిన హత్యను చూస్తావు, ఆ తర్వాత ఒక ఫైర్ ఇంజిన్ వస్తుంది, అది ఢీ కొట్టడంతో చనిపోతావు, అందువల్ల దయచేసి బయటకు వెళ్ళకు అని చెప్తుంటే సడన్ గా అతడు మీరొకరు అని ఆపోజిట్ లో సౌండ్ వినిపిస్తుంటే అటువైపు వెళ్తున్నాడు. అతడు బయటకు వెళ్ళాడు కానీ అప్పటికే ఫైర్ ఇంజిన్ అతని క్రాస్ అయి వెళ్ళిపోయింది. అప్పుడు యానీ తన చేతికి ఉన్న టైం ని చూశాడు, అప్పుడు 2:12. ఇంతసేపు ఇతడు ఆంటారాతో మాట్లాడడం వల్ల 2:12 కు అతడు చనిపోవాల్సిన టైంలో కొంచెం లేట్ కావడం వల్ల ఇప్పుడు బతికిపోయాడు. సీన్ కట్ చేస్తే 2022లో హీరోయిన్ నిద్రలోంచి లేస్తోంది. కళ్ళు తెరిచి చూస్తే ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తను వర్క్ చేస్తున్న బ్లూ క్రాస్ హాస్పిటల్ నుంచే కాల్ వచ్చింది. నర్స్ కాల్ చేసి త్వరగా రండి, మీకోసమే పేషెంట్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పింది. ఫోన్ మాట్లాడుతూనే అద్దంలో తన ముఖం చూసుకుంది. ఇప్పుడు తన వేష భాషలో మొత్తం చేంజెస్ కనిపిస్తున్నాయి. కంప్లీట్ గా తన రూపమే మారిపోయింది. అంతేకాదు తను ఇప్పుడు ఉండే ఇల్లు కూడా వేరే. ఈ అపార్ట్మెంట్ కు నేనెలా వచ్చానరా అనుకుంటోంది. సరే ఎమర్జెన్సీ అని కాల్ చేశారు కదా, హాస్పిటల్ కు వెళ్దామని అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఒకరు వేగంగా వచ్చి హీరోయిన్ ను హత్తుకుని మీ వల్లే నా భర్త ప్రాణాలతో ఉన్నాడు, థ్యాంక్ యూ డాక్టర్ అంటోంది. ఏంటి నేను డాక్టరా, నేను డాక్టర్ కాదండి అని అంటోంది. ఈమె యూనిఫామ్ మార్చుకుని ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళింది. అక్కడున్న నర్సు డాక్టర్ డాక్టర్ అని గౌరవంగా పిలుస్తోంది. అప్పుడు ఆమెకు ఏమీ అర్థం కావట్లేదు, ఏంటి నన్ను డాక్టర్ అని పిలుస్తున్నారు, ఇంతకీ డాక్టర్ సేతుపతి ఎక్కడా అని అడిగింది. అతని రూమ్ కు వెళ్లి చూస్తే అక్కడ అతడు లేడు. కన్ఫ్యూజన్ లో ఉన్న ఆమె అద్దంలో తనను తాను చూసుకుంది. అప్పుడు ఆమె మెడలో ఒక చైన్ ఉంది. ఈ చైన్ యాక్చువల్ గా తన కూతురు అవంతికకు ఆమె ఇచ్చింది, కానీ ఇది నా మెడలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తోంది. అప్పుడు ఈమెకు తన కూతురు అవంతిక గుర్తుకొచ్చింది. వెంటనే ఏం చేసిందంటే ఈ టైంలో స్విమ్మింగ్ క్లాస్ లో తన కూతురు ఉంటుంది, అందువల్ల అక్కడికి వెళ్లి అవంతిక అవంతిక అని అరుస్తోంది. అప్పుడు అక్కడున్న ఇన్ఛార్జి ఎవరు మేడం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటున్నాడు. లేదండి నా కూతురు అవంతిక ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటుంది కదా అని అడుగుతోంది. అప్పుడు ఆ పేరుతో లిస్టు మొత్తం వెతికాడు, అవంతిక అని ఎవరు లేరు అందులో. ఇప్పుడు సీన్ కట్ చేసి 1996 లో చూపించారు. అక్కడ యానీ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. హీరోయిన్ చేసిన చిన్న చేంజెస్ వల్ల ఇదంతా జరిగింది. ఇటువైపు హీరోయిన్ జీవితం మారిపోయింది, ఇంకోవైపు అభిషేక్ తో యానీ స్విమ్మింగ్ చేస్తున్నాడు. నిన్న జరిగిన అన్ని విషయాలు అతనికి చెప్తుంటే అతనికి ఏమీ అర్థం కావట్లేదు. నేరుగా తల్లి దగ్గరికి వచ్చి నిన్న రాజు అంకుల్ ఇంటి నుంచి సౌండ్స్ వచ్చాయి, అతడు తన భార్యతో గొడవ పడ్డాడు. ఇదే టైంలో అక్కడ అభిషేక్ ఆంటీ అయిన షీలా ఆంటీ ఉంది. రాజు యొక్క భార్య ఊర్లోనే లేదు కదయ్యా అంటోంది. అప్పుడు యానీ వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే లేదు లేదు రాత్రి ఆమె రావడం నేను చూశాను, ఆమె క్యాబ్ లోంచి దిగడం నా కళ్ళతో చూశానని చెప్పింది. సీన్ కట్ చేసి కూతురు కనిపించట్లేదని పెద్ద గొడవ చేస్తున్న హీరోయిన్ ను చూపించారు. నా కూతురు కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆ కేసు విచారించడానికి ఏసీపీ ఆనంద్ అని ఒక క్యారెక్టర్ ను చూపించారు. అతడు స్విమ్మింగ్ పూల్ లో మొత్తం విచారించి ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరని చెప్తున్నారు. ఏంటి మేడం మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని అంటారా అని అడుగుతున్నాడు. ఏంటండి మీరు ఇలా అంటున్నారు, నేను వికాస్ కి ఏం సమాధానం చెప్పాలి అని హీరోయిన్ అంటోంది. ఏంటి వికాసా, ఆయన మీ హస్బెండే కదా, అయితే అతనికి కాల్ చేయండి అని పోలీస్ అన్నాడు. లేదండి నా ఫోన్ లో అతని నంబరే లేదు, ఎవరో డిలీట్ చేశారో అంటోంది. ఏంటండి ఏదైనా నమ్మేటట్లు ఉందా, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అని అంటుంటాడు. సరే మీకు చివరగా జ్ఞాపకం ఉన్నది ఏంటి అని అడిగాడు. నిన్న రాత్రి అభిషేక్ షీలా ఆంటీ డిన్నర్ కు రావడం, ఆ తర్వాత తను టీవీలో ఆ చిన్న బాబుతో మాట్లాడడం గురించి చెప్పింది. సరే నేను చెప్పేదంతా మీరు నమ్మట్లేదు కదా, అయితే రండి నా హస్బెండ్ ను మీట్ అవుదామని తీసుకెళ్లింది. మరుక్షణమే వికాస్
పనిచేసే హోటల్ కు వెళ్లారు. వికాస్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటే ఎవరు మేడం మీరు అని అతడు అంటున్నాడు. వికాస్ పరాచకాలాడకు, మన కూతురు అవంతిక కనిపించట్లేదు అని సీరియస్ గా చెప్తోంది. మేడం మీరే నాకు తెలియదని అంటున్నాను, ఆ అవంతిక ఇంకెవరు అని అతడు అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ టెన్షన్ అయిపోయి బయటకు వచ్చింది. అప్పుడు అక్కడికి వచ్చిన లేడీ కానిస్టేబుల్ హీరోయిన్ చేయి పట్టి లాగింది. ఆమె చేయి పడగానే హీరోయిన్ కు చిన్న ఫ్లాష్ వచ్చింది. యాక్చువల్ గా ఈ లేడీ కానిస్టేబుల్ ను ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే ఈ ఏసీపీ దగ్గరికి వచ్చిన వికాస్ ఎవరండి ఆమె అని అడుగుతున్నాడు. ఆమె డాక్టర్ అంటారా అని చెప్పాడు. డాక్టర్ అంటారానా, ఆమెని నా ప్రాణాలు కాపాడింది అని చెప్తున్నాడు. సీన్ కట్ చేసి హీరోయిన్ ను రిసెప్షన్ లో చూపించారు. అప్పుడు రిసెప్షన్ లో ఒక అమ్మాయి ఉంది. ఆమె వాటర్ బాటిల్ పై ఎస్కే అని రాసి ఉంది. ఇంతకు ముందు ఈ సింబల్ ను ఆమె చూసింది. అది ఎక్కడో చూసానని ఆలోచిస్తే ఇంతకు ముందు వికాస్ పాకెట్ లో ఒక లైటర్ ఉండింది. అదే సింబల్ ను అప్పుడు చూసింది. ఈ హోటల్లో ఉన్న ఒక అమ్మాయితో ఆమె హస్బెండ్ అఫైర్ లో ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి షాక్ అయి అటువైపు తిరిగింది. వికాస్ యొక్క డెస్క్ ను చూస్తే భావన అని ఒక అమ్మాయితో అతనికి పెళ్లైనట్లు ఫోటో ఉంది. అప్పుడు భయపడిపోయి ఆమె వేగంగా వచ్చి వికాస్ ను హత్తుకుంది. అతన్ని ముట్టుకోగానే మళ్ళీ ఆమెకు కొన్ని ఫ్లాషెస్ వచ్చాయి. యాక్చువల్ గా వికాస్ ఈమె యొక్క పేషెంట్, ఈమెనే అతన్ని కాపాడింది. ఇదంతా ఫ్లాష్ కాగానే బయటకు వచ్చి కన్ఫ్యూజ్ అవుతోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అనుకుంటోంది. ఇది కళా నిజమా, నా బిడ్డ కనిపించట్లేదు, నేను ఆ హాస్పిటల్లో నర్సుగా ఉండేదాన్ని, కానీ డాక్టర్ అని చెప్తున్నారు, నా భర్త ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆమె ఏసీపీ ఆనంద్ ను ముట్టుకుంది. అప్పుడు కూడా ఆమెకు ఇంకో ఫ్లాష్ వచ్చింది. ఇతన్ని కూడా ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఇక చాలా కన్ఫ్యూజ్ అవుతోంది. సీన్ కట్ చేస్తే పాస్ట్ టెన్స్ లో ఆని తల్లి దగ్గరకు వెళ్లి హీరోయిన్ తో కనెక్ట్ అయింది, బయటకు వెళ్తే చనిపోతాం అని చెప్పింది. ఇవన్నీ చెప్పిందని తల్లికి చెప్తుంటే ఆమె కోప్పడింది. అందుకే హాలీవుడ్ మూవీస్ చూడొద్దురా అంటే వింటావా, ఇప్పుడు చూడు పీడకలలు వస్తున్నాయని అమ్మ అరిచింది. కట్ చేస్తే ఏసీపీ ఆనంద్ తో కారులో వెళ్తున్న హీరోయిన్ స్టేషన్ కు వచ్చింది. నిన్న వర్షం వచ్చినప్పుడు టీవీతో కనెక్ట్ అయిన విషయం చెప్పింది. యానీతో కనెక్ట్ అయింది. అతన్ని కాపాడి పాస్ట్ టెన్స్ లో కొన్ని మార్పులు చేయడం వల్ల ప్రెజెంట్ టెన్స్ లో నా జీవితమే మారిపోయిందని చెప్తోంది. ఇదంతా విన్న ఆనంద్ నమ్మలేకపోతున్నాడు. ఇదిగో చూడండి, మీరు భర్త అంటున్న వికాస్ కు భావన అనే మరో లేడీతో పెళ్లి జరిగింది. మీరు నర్సు అని చెప్తున్నారు కదా, కానీ బ్లూ క్రాస్ హాస్పిటల్లో 7 ఏళ్లుగా డాక్టర్ గా పనిచేస్తున్నారని ప్రూఫ్స్ కూడా చూపించాడు. మిమ్మల్ని ఇక్కడ డాక్టర్ సేతుపతి అపాయింట్మెంట్ చేశాడని చెప్పగానే ఆమెకు ఏమీ అర్థం కావట్లేదు. వెంటనే సేతుపతిని కలవాలని అంది. సీన్ కట్ చేసి పాస్ట్ టెన్స్ లో భార్యను చంపిన రాజును చూపించారు. ఈ రాజు ఒక లేడీతో అఫైర్ లో ఉన్నాడు, అందుకే తన భార్యను చంపాడు. ఆ లేడీ వేరెవరో కాదు, అభిషేక్ ఆంటీ అయిన షీలానే. భార్యను చంపిన రాజు షీలాను కలిసి నువ్వేం బాధపడకు, నువ్విక్కడ ఉండొద్దు, ఈ బాడీని డిస్పోజ్ చేసిన తర్వాత నేను కలుస్తాను, త్వరగా వెళ్ళు అని చెప్పాడు. ఇదంతా కూడా ఆ రోజు రాత్రి ఆని చూశాడు. ఇంటెనక డెడ్ బాడీని పాతి పెడదామని రాజు ప్రయత్నిస్తుంటే ఆని అమ్మ అక్కడే ఉంటుంది. అందువల్ల నైస్ గా మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. మరుసటి రోజు ఆ డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలని ఆలోచించాడు. హార్డ్వేర్ షాప్ కు వెళ్లి చాలా వస్తువులు కొన్నాడు. ఇదంతా యాని గమనించాడు. కంటిన్యూగా రాజునే ఫాలో అవుతుంటాడు. సీన్ కట్ చేసి ప్రెజెంట్ లో హీరోయిన్ ను చూపించారు. ఏసీపీ ఆనంద్ హీరోయిన్ ను సేతుపతి దగ్గరికి తీసుకెళ్లాడు. హీరోయిన్ ను చెకప్ చేస్తే అంతా నార్మల్ గానే ఉంది. నువ్వు డాక్టర్ వే, నీ టాలెంట్ చూసే డాక్టర్ గా నియమించాం. రీసెంట్ గానే వికాస్ కు సర్జరీ చేశావు, అతని ప్రాణాలు కాపాడావు. అప్పుడే నీకు అతడు తెలుసు, నువ్వు ఇంకో ఆపరేషన్ కూడా చేశావు, అవంతిక అనే చిన్న పాపకు. అనుకోకుండా ఆపరేషన్ చేస్తుండగానే ఆ పాప చనిపోయింది. ఆ డిప్రెషనే నీకు పెరిగిపోయి అవంతిక నీ కూతురు అని, ఈ వికాస్ ని భర్తగా భావిస్తున్నావని సేతుపతి చెప్పాడు. నువ్వు రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుందన్నాడు. ఈ మాటలు వినగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. కారు తీసుకుని వేగంగా వెళ్తోంది. సీన్ కట్ చేసి పాస్ట్ టెన్స్ లో చూపించారు. కంటిన్యూగా రాజునే యానీ ఫాలో అవుతున్నాడు. అతడు తన భార్య డెడ్ బాడీని ఇంట్లోనే డిస్పోజ్ చేయడానికి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాడు. ఇదంతా కూడా దాక్కుని యానీ చూస్తూనే ఉన్నాడు. సీన్ కట్ చేసి ప్రెజెంట్ లో హీరోయిన్ ను చూపించారు. ఇప్పుడు యానీని చూడ్డానికి అతని ఇంటికి వచ్చింది. తలుపులు తెరిచి తన పాటన తను లోపలికి వస్తోంది. యాక్చువల్ గా 2022లో యానీ ఇంట్లో ఎవరుండేవారు? వికాసే అద్దెకు తీసుకుని అందులో ఉండేవాడు కదా. ఇప్పుడు అక్కడ వికాసు అతని భార్య ఉన్నారు. లోపలికి వెళ్లిన హీరోయిన్ ఎక్కడ యానీ, ఎక్కడ మన కూతురు ఎక్కడ కనిపించకుండా పోయింది అని అడుగుతోంది. ఇదంతా చూసి వికాస్ భార్యకు ఏమీ అర్థం కావట్లేదు. ఇదే టైంలో హీరోయిన్ ని వెతుక్కుంటూ ఏసీపీ ఆనంద్ వచ్చాడు. అప్పుడు అతని నుంచి తప్పించుకోవడానికి హీరోయిన్ ఏం చేసిందంటే గోడ దూకి ఆపోజిట్ ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇల్లు వేరెవరిదో కాదు, రాజు యొక్క ఇల్లు. ఆ ఇంట్లో ఇప్పుడు రాజును షీరాను చూపించారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది హీరోయిన్ వింటోంది. ఈ టైం
టైంలో పోలీసులు ఇక్కడేం చేస్తున్నారు అని వాళ్ళు భయపడుతూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు షీలా అదేమీ సమస్య కాదు, మీరేం భయపడకండి, రండి తిందామని క్యాజువల్ గా పిలుస్తోంది. కొంచెం వెయిట్ చేద్దాం, అభిషేక్ కూడా రానివ్వు అని వాళ్ళు మాట్లాడుకునేది హీరోయిన్ వింటోంది. యాక్చువల్ గా రాజు షీలా పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోనే వాళ్ళు నివసిస్తున్నారు. క్రితం ఏం జరిగిందంటే యానీ చనిపోవడం వల్లే ఈ రాజు తన భార్యను చంపిన విషయం బయటపడింది. అందువల్లే అతడు జైలుకు వెళ్ళాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ ఆ కథనే మార్చింది. అందువల్ల ఈ రాజు దొరకలేదు. అతని భార్య డెడ్ బాడీని ఎలాగోలా డిస్పోజ్ చేశాడు. ఆ తర్వాత రాజు షీలా ఈ ఇంట్లో చాలా ఏళ్లుగా సంతోషంగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ అక్కడి నుంచి సైకిల్ తీసుకుని వర్షం పడుతుంటే తడుచుకుంటూనే బయటకు వెళ్తోంది. ఈమె వెతుక్కుంటూ వస్తున్న ఒక్కో విషయం కూడా డెడ్ ఎండ్ గా మారుతోంది. అందువల్ల ఇక చివరగా తనకు ఆశగా మిగిలింది అభిషేక్ మాత్రమే. అతన్ని కనిపెడితే ఏదైనా వివరం తెలుస్తుందని అతని దగ్గరికి వెళ్ళింది. అతడు ఒక బుక్ షాప్ నడుపుతున్నాడు. దయచేసి నేను తెలియదని మాత్రం చెప్పకు అని అంటుంటే, మీరు నాకు తెలియదా, మీరు డాక్టర్ అంటారా కదా అంటున్నాడు. అవును, నువ్వు పైలట్ కాలేదా, బుక్ షాప్ నడుపుతున్నావా అని అంటుంటే, నేను పైలట్ కావాలనేది నా ఆశ, కానీ అది జరగలేదు, అందువల్ల బుక్ షాప్ నడుపుతున్నా అని అభిషేక్ చెప్పాడు. ఆ విషయం మీకెలా తెలుసు అని అంటాడు. అయ్యయ్యో అది కాదు, నువ్వు నేను చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్, నీ వల్లే వికాస్ నాకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. మాకు అవంతిక అని ఒక కూతురు కూడా ఉంది. నువ్వే మాకు ఈ ఇల్లు చూసి పెట్టావు. ఇదంతా నీకు గుర్తులేదా అంటోంది. నిన్న రాత్రి మనం కలిసే డిన్నర్ చేశాం. అప్పుడే నీ ఫ్రెండ్ యానీ గురించి చెప్పావు. పక్క ఇంట్లో జరిగిన హత్య, దాన్ని చూసిన ఒకే ఒక సాక్షి యానీ అని, అతడు చనిపోయాడని అంతా చెప్పావు కదా అంటుంటుంది. కానీ ఆ రోజు రాత్రి అనుకోకుండా టీవీ ద్వారా అతనితో నేను కనెక్ట్ అయ్యాను. అతన్ని కాపాడడానికి ట్రై చేశాను. అందువల్ల చాలా విషయాలు మారిపోయాయి అని చెప్తోంది. ఇప్పుడు నా కూతురు అవంతికానే లేదు. ఇదిగో చూడు, నువ్వు పైలట్ కావాలి, కానీ ఇప్పుడు చూడు ఒక బుక్ షాప్ నడుపుతున్నావు అంటోంది. అప్పుడు అతడు, ఏంటి మేడం ఇంత స్టోరీ చెప్తున్నారు, మీరు దోబారా బుక్ చదివారా అని అడిగాడు. అప్పుడు ఆ బుక్ తీసి చూపించాడు. ఈమె చెప్పిన స్టోరీ అంతా ఆ బుక్ లో ఉంది. యాక్చువల్ గా ఈ కథ అంతా చెప్పింది నా ఫ్రెండ్ యానీనే. చిన్న వయసులో నాతో వాడు చాలా కథలు చెప్పాడు. హాలీవుడ్ మూవీస్ చూసిన తర్వాత ఏదేదో కథలు చెప్తుంటాడు. ఏదో ఒక అమ్మాయి నన్ను కాపాడింది, ఆమె వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను, ఇలా ఏదో ఒకటి చెప్తుండేవాడు. అతడు చెప్పేది మేమెవరూ నమ్మలేదు. ఒకానొక సమయంలో అతని తల్లి వాడికి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్షలు చేపించింది. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన యానీ యొక్క డాక్టర్ పేరే సోనియా. ఆని చెప్పిన స్టోరీని ఆమె బుక్ గా రాసి చాలా ఫేమస్ అయింది. ఆ బుక్ పేరే 212 అని చెబుతున్నాడు. అలాగైతే నీ ఫ్రెండ్ యానీ ఎక్కడ, అతన్ని నేను కలవాలి అంటోంది. అతడు చిన్న వయసులోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న వారంతా వాడిని పిచ్చోడు పిచ్చోడు అని గేలి చేసేవారు. అందువల్ల వాళ్ళ అమ్మ అతన్ని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఏసీపీ ఆనంద్ ను కలిసి హీరోయిన్ ఆ బుక్ చూపిస్తోంది. చూసారా, నేను చెప్పిన స్టోరీ అంతా కూడా ఈ బుక్ లో ఉంది. నేను యానీని కాపాడాను. అందువల్లే రాజు తన భార్యను చంపిన విషయం ఈజీగా దాచిపెట్టాడు. ఇప్పటి వరకు అతడు వేరే లేడీతో హాయిగా జీవిస్తున్నాడు. నేను పాస్ట్ టెన్స్ మార్చి వచ్చానని చెప్పడానికి ఇదే సాక్ష్యం అంటోంది. సీన్ కట్ చేసి పాస్ట్ టెన్స్ చూపించారు. రాజు తన భార్యను చంపిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికాడు. కానీ నేలపై అక్కడక్కడ రక్తపు మరకలు పడతాయి కదా, వాటిని తుడుస్తున్నాడు. ఈ విషయాలన్నీ ఆని వాళ్ళ అమ్మకు చెప్పాడు. కానీ అతని మాటలను ఆమె నమ్మలేదు. అందువల్లే అతన్ని సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. కానీ ఈ మధ్యలో రాజు ప్రవర్తన డిఫరెంట్ గా ఉండడం వల్ల అతని దగ్గరికి వెళ్లి ఆమె అడుగుతోంది. నిన్న రాత్రి మా అబ్బాయి మీ ఇంటి వైపు చూశాడట, మీరు ఎవరితోనో గొడవ పడ్డారు, మీ భార్యను మీరు బాగా కొట్టారని చెప్తున్నాడు. ఇదంతా నిజమేనా అని డైరెక్ట్ గానే అడిగింది. అయ్యయ్యో, నేను నా భార్యను కొట్టానా? అలా అస్సలు జరగనే లేదు. యాక్చువల్ గా నా భార్య యొక్క రింగు చేతి నుంచి జారిపోయింది. అందువల్ల మా మధ్య చిన్న గొడవ జరిగింది, అంతే తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పాడు. అయినా కూడా రాజుపై ఆమెకు సందేహం కలిగింది. ఈ సందేహాన్ని పక్క ఇంట్లో ఉండే షీలాతో కూడా పంచుకుంది. రాజు ఏదో తప్పు చేస్తున్నట్లు అనిపిస్తోంది, నేను అతనిపై కంప్లైంట్ చేస్తానని అంది. కానీ యాక్చువల్ గా అతనితో అఫైర్ లో ఉండేదే ఈ షీలా అంటే. ఈ విషయం తెలియకుండా అతని గురించి ఈమె దగ్గరికే వెళ్లి చెప్తోంది. అప్పుడు షీలా ఏమంటుందంటే, నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏం చెప్తావు అని అంటుంది. రాజు ఏదేదైతే చేస్తున్నాడో అంతా కూడా ఫాలో అవుతూ ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా డాక్టర్ కు చెప్పాడు. ఆ డాక్టర్ కథ రాసింది. ఆ కథ ప్రకారం రాజు డెడ్ బాడీని ఎక్కడ పాతిపెట్టి ఉంటాడంటే వారి ఇంటి దగ్గరలో షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ షుగర్ ఫ్యాక్టరీలోనే డెడ్ బాడీని
పాతిపెట్టాడని ఇతడు చెప్పాడు. ఆ విషయం బుక్ లో కూడా ఉంది. దాన్ని ఎవిడెన్స్ గా తీసుకుని వీళ్ళు అక్కడికి వెళ్లి తోడి చూస్తే నిజంగానే డెడ్ బాడీ ఉంది. 25 ఏళ్ల క్రితం పాతిపెట్టిన డెడ్ బాడీని గుర్తించారు. ఇన్నాళ్ళుగా క్లోజ్ చేసిన కేసును మళ్లీ రీఓపెన్ చేశారు. ఇదంతా కూడా ఏసీపీ ఆనంద్ చాలా ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. మరుక్షణమే రాజు షీలా ఆంటీని అరెస్ట్ చేశారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఈ కేసు మాత్రమే సాల్వ్ అయింది, కానీ నా కూతురు కనిపించట్లేదు అంటుంది. ఎలాగైనా చేసి యానీని కనిపెట్టాలి, ఆ టీవీ ద్వారా మళ్ళీ అతనితో మాట్లాడాలి అంటోంది. అతనితో మాట్లాడుతూనే నేను మళ్ళీ పాస్ట్ టెన్స్ కు వెళ్లి నా పాత జీవితాన్ని నేను గడపగలను అంటోంది. అప్పుడే నా కూతురుని నేను ప్రాణాలతో తిరిగి చూస్తా అని అనుకుంటోంది. మళ్ళీ నేను యానీతో యాక్సెస్ కావాలి, అందుకు ఆ టీవీ అవసరం అని ఏసీపీ ఆనంద్ కు చెప్పింది. ఇప్పుడు ఆ ఇంట్లో వికాస్ ఉంటున్నాడు. అతడు నిన్నెలా అలౌ చేస్తాడు అని ఏసీపీ అడిగాడు. దానికి కూడా నా దగ్గర ఒక దారి ఉంది అని నేరుగా హోటల్ కు వెళ్ళింది. ఆ రోజు ఫ్రైడే. ఇంతకు ముందు వీరి జీవితంలో ఉన్నప్పుడు వికాస్ శుక్రవారం అయితే ఇంటికి రాకపోయేవాడు. మరుసటి రోజు ఉదయమే వచ్చేవాడు. దానికి కారణం ఏంటంటే అతడు ఆ హోటల్లోనే ఒక రూమ్ బుక్ చేసుకుని అఫైర్ లో ఉన్న లేడీతో అక్కడ గడిపేవాడు. దాన్ని బట్టి చూస్తే తప్పకుండా ఈ లైఫ్ లో కూడా అతడు అలాగే చేస్తూ ఉంటాడు. అందువల్ల నేరుగా వెళ్లి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అప్పుడు అతడు అదిరిపడ్డాడు. ఇదంతా మీకెలా తెలుసు, ఇది నా పర్సనల్ అని అంటుంటాడు. అప్పుడు అతన్ని చూస్తూ నువ్వు ఎప్పటి నుంచో ఇలాగే చేస్తున్నావని నాకు బాగా తెలుసు, నువ్వు ఎలాగైనా ఉండు, కానీ నా కూతురు నాకు కావాలి అంటోంది. సరే యానీ ఎక్కడ ఉన్నాడో చెప్పు, యానీ ఇంటిని నువ్వు కొన్నావంటే యానీ దగ్గర నుంచే కొని ఉంటావు, అతడు ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతోంది. ఇంతకీ యానీ ఎవరు, అతడెవరో నాకు తెలియదు అని అతడు అంటుంటాడు. ఒక లేడీ నుంచే ఈ ఇంటిని కొన్నానని చెప్పాడు. సరే అయితే ఆ లేడీ అడ్రస్ ఇవ్వమని అడిగింది. సీన్ కట్ చేస్తే పాస్ట్ టెన్స్ లో చూపించారు. యానీని తీసుకుని వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అప్పుడు రాజును విచారించడానికి పిలిచారు. ఎందుకంటే అతనిపై వీరికి సందేహం పెరుగుతూ ఉండడం వల్ల ఇతడే అతని భార్యను చంపి ఉంటాడని వీళ్ళు పోలీసులకు చెప్పారు. ఇంకోవైపు 2022లో రాజు షీలాను పోలీసులు విచారిస్తున్నారు. పాస్ట్ ప్రెజెంట్ రెండు చోట్ల జరుగుతున్న విచారణను చూపిస్తున్నారు. పాస్ట్ టెన్స్ లో ఒక అమ్మాయి టీవీలో కనిపించింది, ఆమెనే నా ప్రాణాలు కాపాడింది, ఆ తర్వాతే రాజు చేసిందంతా నేను చూసా అని యానీ పోలీసులకు చెబుతున్నాడు. అతని మాటలు విని పోలీసులంతా పడి పడి నవ్వుతున్నారు. పిల్లాడు ఏదో సినిమా చూసి వాగుతుంటే అతని మాటలు నమ్మి కంప్లైంట్ చేశారా అని యానీ తల్లిని కూడా హేళనగా మాట్లాడుతున్నారు. కానీ 24 ఏళ్ల తర్వాత ప్రస్తుతం చూపిస్తున్నారు. రాజు షీలాను అరెస్ట్ చేసి ఏసీపీ ఆనంద్ విచారిస్తున్నాడు. అప్పుడు షీలా అన్ని వాస్తవాలు చెప్పింది. 24 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే షీలాపై రాజుకు మోహం కలిగింది. ఆ తర్వాత ఇద్దరు అఫైర్ పెట్టుకున్నారు. ఈ విషయం రాజు భార్యకు తెలిసింది. అతడు ఆఫీస్ లో ఉన్నప్పుడు కాల్ చేసి నేను అర్జెంటుగా మా పుట్టింటికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పింది. రావడానికి 2 రోజులు పడుతుందని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆ రోజు రాత్రి షీలాను రాజు ఇంటికి పిలిచాడు. వారిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవడానికే రాజు భార్య పక్కా ప్లాన్ వేసుకుంది. వారిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిన రాజు భార్య పెద్ద గొడవే చేసింది. వారి మధ్య గొడవ జరిగిన క్రమంలో పై ఫ్లోర్ నుంచి కింద పడి రాజు భార్య చనిపోయింది. ఇది యాక్సిడెంటల్ గానే జరిగింది. కానీ బయటకు ఈ విషయం చెప్పిన ఎవరు నమ్మరు. అందువల్ల నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా అని రాజు షీలాను పంపించాడు. పక్కనున్న ఫ్యాక్టరీకి డెడ్ బాడీని తీసుకెళ్లి డిస్పోజ్ చేశాడు. ఈ గొడవనే ఆ రోజు రాత్రి యానీ చూశాడు. ఇదంతా రాజు చెబుతుంటే అంతా విన్న ఆనంద్ అయితే ఒక హత్య చేసి ఈజీగా తప్పించుకోవాలని చూసారా, కానీ ఆ పిల్లాడి పరిస్థితి ఆలోచించారా, వాణ్ణి ఒక పిచ్చోని చేశారు. అతడు చెప్పింది ఎవరూ నమ్మలేదు. చుట్టుపక్కల ఉన్నవారు అతన్ని పిచ్చోడని హేళన చేశారు. చివరకు ఆ ఫ్యామిలీ ఊరునే వదిలి వెళ్లిపోయేలా చేశారు. ఈ హత్య కన్నా అదే పెద్ద క్రైమ్ అని ఆనంద్ అంటుంటాడు. ప్రతిరోజు ఆ అబ్బాయి 2:12కు టీవీ ఆన్ చేసి ఎలాగైనా చేసి ఈ రోజు అంటారావుతో మాట్లాడానా అనే ఆశతో వెయిట్ చేసేవాడు. ప్రతిరోజు ఈ హాస్పిటల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అందులో పనిచేసే అంటారాను ఎప్పుడు కలుస్తానా అని అతడు ఎంతో ఎదురు చూసేవాడు. కానీ అతనికి వయసు కూడా పెరిగింది. ఇప్పుడే ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ అని వేరెవరో కాదు, ఈ ఏసీపీ ఆనందే. 24 ఏళ్ల క్రితం టీవీలో కలిసిన అమ్మాయిని కలవాలని అతడు చాలా ఏళ్లుగా వెయిట్ చేశాడు. చివరగా అతడు అంటారాను చూశాడు. 24 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి నా ప్రాణాలు కాపాడింది. అప్పుడు ఈ నిజం చెప్తే ఎవరూ నమ్మలేదు. కానీ అదే అమ్మాయి ఇప్పుడు ఈ కేసును సాల్వ్ చేసిందని ఆనంద్ చెబుతుంటే సీన్ కట్ చేసి హీరోయిన్ చూపించారు. ఆమె వికాస్ ను తీసుకుని అతనికి ఇంటిని అమ్మిన లేడీని కలవడానికి వెళ్తోంది. అక్కడికి వచ్చి చూస్తే హీరోయిన్ పాస్ట్ టెన్స్ ను మార్చి ప్రెజెంట్ టెన్స్ కు వచ్చింది కదా. అప్పుడు ఒక గుర్తు తెలియని ఇంటి నుంచి బయటకు వస్తుంది కదా. ఇప్పుడు వీరు ఈ ఇంటికే వచ్చారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే యానీ వాళ్ళ అమ్మ కనిపించింది. ఆమెకు వయసు మీద పడింది. ఇప్పుడు ఇంకో పెద్ద
ట్విస్ట్ ఇచ్చారు. యాక్చువల్ గా ఈ టైం లైన్ లో ఇదే హీరోయిన్ ఇల్లు, ఈమె భర్త వేరెవరో కాదు ఆనందే. అందువల్లే అతన్ని ముట్టుకున్నప్పుడు అతన్ని ఎక్కడో చూసినట్లు ఆమె కనిపించింది. అతనితో పనిచేసే లేడీ కానిస్టేబుల్ ను కూడా ఎక్కడో చూసినట్లు ఇంతకు ముందు అనిపించింది. ఆ ఇంట్లో ఉన్న ఫోటోలను చూసింది. అప్పుడు ఆమె చేతిపై ఉండే టాటూను యానీ తల్లి చూపించింది. చూసావా, WA అని ఉంది, దీనికి అర్థం యానీ ఆనంద్ అని చెప్పింది. అప్పుడు ఆమెకు కూడా అంతా అర్థమైపోయింది. వెంటనే వేగంగా వచ్చి హీరో ఆనంద్ ను కలిసింది. అన్ని వాస్తవాలు నీకు ఆల్రెడీ తెలుసు కదా, కానీ నాకెందుకు చెప్పలేదు? అంతేకాదు రాజు తన భార్యను పాతిపెట్టిన చోటు కూడా నీకు తెలుసు, కానీ పోలీస్ అయి ఉండి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతోంది. అప్పుడు ఆనంద్ తన కోణంలో స్టోరీ చెబుతున్నాడు. సడన్ గా ఒక అమ్మాయి టీవీలోకి వచ్చింది, నా ప్రాణాలు కాపాడింది. ఆ తర్వాత నేను నీపై ప్రాణాలే పెట్టుకున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ అది ప్రేమగా మారింది. నిన్ను ఎప్పుడైతే నేను లైవ్ గా చూసానో అప్పుడే నేను ఇన్నాళ్ళు పడిన బాధలు, హేళనలు అన్ని మర్చిపోయాను. వాళ్ళందరికీ నేను చెప్పిందంతా నిజమే అని ప్రూవ్ చేయాలని అనిపించలేదు. దానికి బదులుగా నీతో ఉండాలని నాకు అనిపించింది. అందువల్లే నేను అదంతా వదిలేశాను. నీతోనే ఉండి నిన్ను ప్రేమించాను. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఏదో ఒక రోజు ఈ లూపు ఒక చోటుకు వస్తుందని నాకు బాగా తెలుసు. అప్పుడు నీకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందువల్లే నేను నీకు నిజాలు చెప్పలేదు అని అంటున్నాడు. అతడు అలా చెప్తుంటే ఆమెకు అర్థమైపోయింది ఏ లెవెల్లో అతడు ఆమెను లవ్ చేస్తున్నాడు అని. కానీ ఇది ఆనంద్ యొక్క ప్రపంచం. తన ప్రపంచంలో ఆమెకు ఒక ప్రేమ ఉండింది. అదేంటంటే తన కూతురు. ఒక తల్లిగా నా కూతురుకు ఏమి కాకుండా చూసుకోవాలి. ఇప్పుడున్నది నీ ప్రపంచం, ఇందులో నాకు చోటు లేదు, నాకు నా కూతురే ముఖ్యం అంటోంది. అప్పుడు హీరో ఆమెకు ఎంతో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ హీరోయిన్ కన్విన్స్ కాలేదు. ఇంతకీ ఇదంతా ఎలా మారుస్తావని ఆనంద్ అడిగాడు. 24 ఏళ్ల క్రితం మాత్రం నేనెలా మార్చాను అని ఆమె అంటుంటే, అప్పుడు టీవీలో వచ్చారు, నా మరణాన్ని మార్చారు అని హీరో చెబుతుంటే, కరెక్ట్ కదా, అదే మళ్ళీ చేయాలి అంటోంది. కానీ ఈసారి నీ వంతు అని వెనక్కి అడుగులు వేస్తోంది. సడన్ గా ఒక వాహనం వచ్చింది, అది తగిలి ఆమె చనిపోయింది. ఇదంతా చూసి హీరో బెదిరిపోయాడు. తనెందుకు అలా చేసిందో మొదట అర్థం కాలేదు, కానీ బాగా ఆలోచిస్తే ఆమె ఇంటెలిజెన్స్ అతనికి అర్థమైంది. వెంటనే పరిగెత్తుతున్నాడు. ఇతడే యానీ కదా, ఇతని ఇంట్లోనే టీవీ ఉంటుంది. టీవీతో కెమెరా కనెక్ట్ చేశాడు. అప్పుడు టైం 2:12. ప్రెజెంట్ లో ఆనంద్ కనెక్ట్ చేస్తే పాస్ట్ టెన్స్ లో పోలీస్ స్టేషన్ లో అంతా వెక్కిరిస్తే బాధతో వచ్చి పడుకున్న యానీని చూపించారు. ఒకవైపు బాల్యంలో ఉన్న యానీ, ఇంకోవైపు యుక్త వయసులో ఉన్న యానీ కనెక్ట్ అయ్యారు. అప్పుడు ప్రెజెంట్ యానీ ఏం చెప్తున్నాడంటే, పాస్ట్ లో నీ ప్రాణాలు కాపాడిన అమ్మాయికి ప్రెజెంట్ లో ఆపద వచ్చింది. ఆమెను నువ్వు కాపాడాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమెను నువ్వు కలవద్దు. ఆమె కోసం వెళ్లి హాస్పిటల్లో వెయిట్ చేయదు. అలా కాని చేశావంటే ఆమె ప్రాణాలతో ఉంటుందని చెప్పాడు. సీన్ కట్ చేస్తే స్విమ్మింగ్ పూల్ లో హీరోయిన్ కనిపించింది. పక్కనే అవంతిక ఉంది. యానీ పెరిగి పెద్దయ్యాక ఏసీపీ ఆనంద్ అయ్యాడు. ఆ లైఫ్ లో డాక్టర్ గా ఉన్న హీరోయిన్ ఈ లైఫ్ లో తను ఒక నర్సు. మోసగాడైన హస్బెండ్ కూడా ఉన్నాడు. కానీ ప్రాణానికి ప్రాణమైన ముద్దుల కూతురు ఉంది. తను ఇంత పోరాటం చేసింది తన కూతురు కోసమే. మళ్ళీ తన పాత జీవితానికి వచ్చింది. వెంటనే భర్తను కలిసి, మనిద్దరికీ సెట్ కాదు, నీ అఫైర్ గురించి నాకు తెలుసు, అందువల్ల మనిద్దరం విడిపోదామని చెప్పింది. ఆ తర్వాత బాల్కనీకి వచ్చి షాక్ అయింది. పక్కింట్లో రాజు, శీల చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో మార్చడం వల్ల వీరు కూడా తప్పించుకున్నారా అని అనుకుంది. కానీ వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని రాజు తన భార్య డెడ్ బాడీని పాతిపెట్టిన చోటు ఆమెకు తెలుసు కదా. పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పింది. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన పోలీసు ఎవరంటే ఏసీపీ ఆనంద్. పాస్ట్ టెన్స్ లో యానీని కాపాడిన తర్వాతే ఏసీపీ ఆనంద్ మార్పులు చేశాడు. యానీ బతికిన తర్వాతే మళ్ళీ అంటారాను కలవద్దు అని చెప్పాడు. పెద్ద ఆనంద్ చెప్పడం వల్లే చిన్న వయసులో ఉన్న యానీ రాజు డెడ్ బాడీ ఎక్కడ పాతి పెట్టాడో అని ఏది ఫాలో కాలేదు. ఆ తర్వాత అంటారా కోసం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేయలేదు. పెరిగి పెద్దయ్యాక పోలీస్ అయ్యాడు. కానీ రాజుకు సంబంధించి కరెక్ట్ ఎవిడెన్స్ ఇప్పుడే దొరకడంతో అతన్ని అరెస్ట్ చేశాడు. ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని కానిస్టేబుల్ అడిగితే హీరోయిన్ వైపు అతడు చేయి చూపించాడు. హలో అని హీరోయిన్ చేయిస్తుంటే, నేను మీకు తెలుసా అని ఆనంద్ అడుగుతున్నాడు. వారి చేతులు కలవగానే యానీ ఆనంద్ కు మొత్తం జ్ఞాపకం వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.